పేరు భాస్కర్. ఎక్కడి నుంచి వచ్చావనా? నేను లింగంపల్లి. లింగంపల్లి ఎవరి కోసం? ఇంకా ఎవరైనా అడుగుతాయిందన్న మెల్లగా గట్టిగా పల్లవి ప్రశాంత్ మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదే లేదు. ఎలా అనిపించింది ఆట? ఎలా ఎక్కడ అన్న ఎక్కడ పొలము, ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో, బిగ్ బాస్, వీళ్ళంతా ఎవరన్నా అసలు అన్న ఎవరో తెలుసా? అన్న కోసం ఇంతమంది వచ్చిరంటే పల్లవి ప్రశాంత్ ఆయన గెలిచినట్టే. అన్న గెలవకపోతే మాత్రం పక్కా గెలుస్తాడు. ఎందుకు ఇందాక మీరు అడిగిరు కదా రాట్లు వస్తాయని, రిటర్న్ రాట్లు ఎందుకు వస్తాయన్న? రాళ్ళేస్తామంటారు. తప్పెందుకు? మేము ఫోన్ల మీద ఫోన్లు చేసినాం, ఫోన్లు కలవలే, ఓట్లు వేసినాం, ఓట్లు పోలే. ఆ నెగిటివిటీ మనకి పాజిటివ్ పెరుగుతుంది. నీలాంటి అభిమానులు బయటకు వస్తారు. మరి నువ్వు ఇటు దాకా ఎందుకు వచ్చినావు? అన్న వాళ్ళ టైట్ చేయబట్టే కదా అన్న గెలుస్తాడు అన్న. అది మరి ఎవరు నెగిటివ్ చేసుకున్నా మనం నెగిటివ్ పోవద్దు. నెగిటివ్ పోవద్దు. పోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాట్లు వస్తాయి అన్నారు కదా, అన్న ఎందుకు అన్నాడంటే ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్ అన్నకి ఓట్లు పోయినాయి. అప్పుడు అన్న ఎందుకు గెలవడు? అక్కడ ఎవ్వరు లేడన్నా. రన్నర్ ఫస్ట్ నుండి రన్నర్ ఎవరు అనుకున్నాం? శివాజీ అన్న అనుకున్నాం. కానీ శివాజీ అన్న కాదు. కంపల్సరీ నేను అంటున్నా అమర్దీప్ రన్నర్ విన్నర్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదు. ఇందాక ఒక ముక్క అన్నావు కదా, రైతు పొలం ఎక్కడ, అన్నపూర్ణ ఎక్కడ అని. రైతుని ఏమంటారు? అన్నం పెట్టే వాళ్ళని ఏమంటారు? అన్నపూర్ణ రాష్ట్రాన్ని మన రాష్ట్రం అన్నపూర్ణ అంటారు కదా. ఊరికే రాలే, సింక్ అయింది. ఆడ రైతు పండించేవాడు, ఇక్కడ అన్నం పెట్టేది అన్నపూర్ణ. పల్లవి ప్రశాంత్ గెలిచా మాత్రం నేను 100 మందికి అన్నం పెడతాను. ప్రశాంత్ గెలిచా మాత్రం 100% 100 మందికి అన్నం పెడతా. అన్న ఇంటిగా పోతే అన్నతోనే అందరం కలిసి మరి అన్నం పెడతాం. ఇది అయితే పక్కా పల్లవి ప్రశాంత్ గెలవాలి, మేము పోవాలి, అన్నదానం పెట్టాలి. అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ప్రియాంక కూడా పర్లేదన్న, బాగానే ఆడింది. నిన్న మార్నింగ్ 2 నిమిషాల గేమ్స్లో ట్రైలర్లో వచ్చింది చూసిన ఒకటి, శ్రీముఖి వచ్చింది. అప్పుడు శ్రీముఖి అందరితో పాటలు పాడించింది చూసినా. అప్పుడు పల్లవి ప్రశాంత్ పాడుతుంటే చాలా అన్నట్టుగా ఆపారు, ఇట్లా వెళ్ళిపోని సైకిల్ చేసింది చూసినా. అదే ఒక కామన్ మ్యాన్ కాబట్టి నేను అనుకుంటున్నాను. అది ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మరి వాళ్ళు? ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఇంకా సెలబ్రిటీ కదా అన్న, దండాలు పెట్టాడు ఉంటుంది. ఇంకా ఎండింగ్ లో గేమ్ ఓవర్ అయిపోయే మూమెంట్ లో కూడా ఎవరు అమర్దీప్ నెత్తి మీద కొడుతుంటారు కదా. అప్పుడు ప్రియాంక కొట్టినప్పుడు ప్రియాంక పేరు చెప్పాడు, కానీ అది స్లిప్ చేసి పల్లవి ప్రశాంత్ చెప్పగానే ఒక్కటగానే ఆయన పేరు చెప్పారు. పల్లవి ప్రశాంత్ దొరికిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. ఆడ కూడా అన్న మీద కూడా కొట్టికుండా అందరి మీద ఉన్నాయి. మనం దాని గురించి చెప్పలేము. సో వాళ్ళు షోలో చేసే నెగిటివ్ బయట పాజిటివ్ పెరుగుతుందని అర్థం కాలేదు వాళ్ళకి. పల్లవి ప్రశాంత్కి ప్లేస్ అవుతుంది కదా. నిజమే కదా. సో ఇంకా నీకు పల్లవి ప్రశాంత్ గురించి అమ్మాయి ఏంటి? పల్లవి ప్రశాంత్ గారి గురించి ఇంకా మాట్లాడేది ఏం లేదన్నా. అన్న నేను ఒక మూవీ తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ మూవీ తీస్తాడు కూడా. అన్న ఫాలోయింగ్ చూస్తే ఒక హీరో మాదిరి ఉంది అన్నకు ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ ఆ లుక్లో ఇప్పుడు ఉన్న లుక్లో కానీ ఎండింగ్కి వచ్చేసరికి గడ్డని తీసేసినట్టు లైట్గా కొంచెం ట్రిమ్ అయిపోయింది. అది ఎందుకంటే ఫైనల్ కాబట్టి అట్లా నీట్గా కనపరావాలని తీసినారని నా అభిప్రాయం. మరి ఆ షోలకు వచ్చిన లుక్ తోటి హరిహర వీరమ్మలో అవకాశం వచ్చిందట అని తెలిసింది. అది వస్తే అవకాశం పోతుంది. నేను పవన్ కళ్యాణ్ గారికి డయాట్ ఫ్యాన్ని. అన్న నా సినిమాలో, నా బాబాయ్ సినిమాలో యాక్టింగ్ చేస్తే నేను ఇంకా చాలా ఖుషి అవుతాను. అన్న బ్యానర్ కింది నుంచి పై వరకు వేపిస్తాను నేను, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి డయాట్ అభిమాని. ఓకే, టోటల్గా ముగ్గురున్నారు కదా గోస్టులు, నాగార్జున, నాని, ఎన్టీఆర్, ఎవరిది బాగా నచ్చింది? నాగార్జున అయితే బాగా నచ్చింది. నాగార్జున గారు ఇంక ఇప్పుడు ఉన్నాడనా? నెక్స్ట్ 8 వస్తే హోస్ట్గా ఎవరు రావాలి? రామ్ చరణ్ రావాలని నేను అనుకుంటున్నాను. హోస్ట్గానా? రామ్ చరణ్ టైం దొరుకుద్దా? దొరకదు, తను ఒక గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, టోటల్గా ఎందుకంటే మేము అభిమానం కాబట్టి చూస్తున్నాం. సరే, ఇద్దరు పేర్లు చెప్పు. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, మళ్ళీ వచ్చినంటే తగ్గేదేలే. రన్నర్ వచ్చేసి అమర్దీప్ అనుకుంటున్నాను. శివాజీ గారికి లేదా? అది ఏమో నాకు ఇంకా చెప్పలేదు. డౌటేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ వచ్చినంటే తగ్గేదేలే. పుష్ప ఏ గడ్డ ఏది మరి? గడ్డ తెలియదు అన్న, తీసేసిన అందరికి తీసేసాడు కదా, అందుకే తీసుకొస్తున్నాను. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. ఓకే, వచ్చిన అంటే తగ్గేదేలే. మాట్లాడదురా.